when a patient coming to hospital for without guidelines in 5 lesions. ఆన్సర్ ఏమొచ్చింది? Answer ma'am 10021 plus 1004 into 4. వచ్చేది Okay, ma'am. When a patient coming for to hospital for needle surgery for Okay. fluoroscope guidelines 5 lesions, ma'am. 10007 plus 10008 into 4, ma'am. ఓకే, ఎన్ని లీజన్స్ ఇచ్చారు మొత్తం? 5 lesions, ma'am. ఓకే, మా అందరికి ఆన్సర్ అదే వచ్చిందా? Yes, ma'am. When a patient coming from hospital for aspiration biopsy in the MR guidelines in 17 lesions. Answer, ma'am. 10011.10012 into 16. ఓకే, మా అందరికి ఆన్సర్ అదే వచ్చిందా? Yes, ma'am. వాయిస్ మీకు? When a patient comes from the hospital for needle surgery for CT guidelines 9 lesions, ma'am. Answer 10009 plus 10010 into 8. What is fine needle aspiration అనేది ఇచ్చారు కదా. ఎస్ మా, నోట్ చేశారా? నీడిల్ ఆస్పిరేషన్ అంటే ఓకే, చెప్పండి. చేసాము. మా నేను ఎందుకు అడుగుతున్నానంటే మీకు అర్థమైందో లేదో కోసం అడుగుతున్నా, సరేనా? నేను ఇంతలా అడుగుతున్నప్పుడు మీరు కూడా రెస్పాండ్ అవ్వాలి కదా, అందుకే ఇంతలా రెస్పాండ్ అవ్వండి నాకు కొద్దిగా. మా అర్థమైంది కదా, అంటే నీడిల్ ఎస్పిరేషన్ అంటే మన బాడీ సెల్స్ అన్ని ఉదుక్కుని చేరిపోవడం వల్ల ఒక ట్యూమర్ అనేది ఏర్పడుతుంది. ఆ ట్యూమర్ లో ఉన్న సెల్స్ లో ఎటువంటి బ్యాక్టీరియా అంటే ఎటువంటి వైరస్ ఉంది బయాప్సీ ద్వారా చేసి తెలుసుకోవచ్చు. ఓకేనా? ఓకే, లావణ్య. What is debridement, ma'am? ఓకే, Debridement చెప్పండి. Debridement is a removal of dead or infected skin tissue to help a wound heal, ma'am. When a patient coming for hospital for debridement in the body surface area 16%. Answer is 11000 plus 11001 into 1. 1 into 1. Okay. Debridement for the subcutaneous tissue is belongs to which code? Tissue. Okay. Is belongs to which code? Okay. Answer is 11004. 11004. ఎన్ని లీజన్స్ ఇచ్చాను మా నేను? లీజన్స్ ఏం ఇవ్వలేదు మ్యామ్, ఏ కోడ్ కి బిలాంగ్ అవుతుంది అని చెప్పా. ఓకే ఓకే ఓకే, మా అందరికి అదే వచ్చింది ఆన్సర్. అది 11004. 11004. ఓకే. When a patient comes for debridement in the muscles include tissue for 20 square centimeters. ఓకే. Answer 11043. ఓకే. 11044, ma'am. ఓకే, క్వశ్చన్ మళ్ళీ చదవండి మా. సారీ Ma'am, okay, ma'am. When a patient coming for debridement okay in the muscles include tissue for 20 square centimeters, ma'am. Okay. ఆన్సర్ ఏమొచ్చింది? 11043.11046, ma'am. ఇప్పుడు నేను 20 స్క్వేర్ అని ఇచ్చాను కదా. అవును మ్యామ్. ఓన్లీ 20 స్క్వేర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 11043 అని వస్తుంది మా. అవును మ్యామ్, 11043. ఓకేనా? ఎప్పుడైనా 20 కన్నా ఎక్కువ ఉంటే మనం యాడ్ అని కోడ్ అనేది ఇచ్చుకోవాలి. 11046 అనేది ఇచ్చుకోవాలి, సరేనా? yes ma'am. నీకు అర్థమైంది కదా ఈ ప్రాసెస్ అనేది? yes ma'am. ఓకే మా. ఎం పౌర్ణిమ మ్యామ్, స్మాల్ డౌట్. చెప్పండి మా. మ్యామ్, మీరు సబ్క్యూటేనియస్ టిష్యూ ఇంక్లూడింగ్ ఫర్ ఎపిడర్మిస్ ఫర్ 20 స్క్వేర్ సెంటీమీటర్స్ అని వచ్చారు కదా. ఎస్ మ్యామ్, క్వశ్చన్ ఇలా ఉంది మ్యామ్. సో 11042 అని వస్తుంది కదా మ్యామ్. ఎస్ మ్యామ్, 11042 మ్యామ్ ఆన్సర్. మ్యామ్, అతను 10th క్వశ్చన్ చదవకుండా 13th క్వశ్చన్ చదివినారు. ఓకే. కరెక్టే మేడం. ఓకే మా, ఒకసారి ఆగండి. ఈ క్వశ్చన్ మళ్ళీ నేను అడిగిన తర్వాత ఫస్ట్ 10th క్వశ్చన్ చదవండి. Subcutaneous tissue input from epidermis for
20 square centimeters, ma'am. ఓకే Answer 11042, ma'am. ఓకే మా ఒకసారి నేను క్వశ్చన్ తప్పించాను అన్నారు కదా, ఒకసారి చదవన్న క్వశ్చన్ ఏంటో. నేను మ్యామ్ మీరు క్వశ్చన్ తప్పివ్వలేదు మ్యామ్. అతను చదివిన క్వశ్చన్ ఇది కాదు మ్యామ్, వేరే మ్యామ్ మీరు చదివిన. క్వశ్చన్ తప్పు చెప్పలేదు మ్యామ్, కరెక్టే చెప్పినారు. కానీ అతను 10th క్వశ్చన్ చదవకుండా ఓకే 13th క్వశ్చన్ ఓకే చదివినారు మ్యామ్. అంటే వాళ్ళు అదే సప్తగిరి కాలేజ్ వాళ్ళ మీతో పాటు కంటిన్యూ కింద చెప్పలేదు కదా వాళ్ళకి అక్కడ నుంచి చెప్పాను కాబట్టి ఎవరైనా బాయ్స్ చదవండి అంటే ఆ అబ్బాయి వచ్చి ముందుకు వచ్చి చెప్పాడు. అంత 13th క్వశ్చన్. ఓకేనా? ఓకే ఓకే 11th క్వశ్చన్ చదవండి తర్వాత ఎవరైనా. When a patient is coming for the hospital in the debridement subcutaneous tissue and a dermis for 26 square centimeters, ma'am. 26. ఓకే Answer వచ్చేసి 11042.11045 into 1, ma'am. ఓకే మా అందరికి వచ్చింది ఆన్సర్ అదే వచ్చిందా? Yes, ma'am. ఓకే ఎం శ్రీనివాసులు నో. మళ్ళీ నెక్స్ట్ చదవండి మా ఎవరైనా. ఎం రవి చదవండి మా. A patient coming to hospital for debridement in the muscles include tissues and dermis for 33 square centimeters, madam. 30 square 33. ఓకే Answer 11043.11046 into 1, madam. ఓకే అందరికి ఆన్సర్ అదే వచ్చిందా? Yes, ma'am. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. మేము కొంచెం 9th క్వశ్చన్ డౌట్ ఉంది మ్యామ్. 9th క్వశ్చన్ అవును మ్యామ్. ఓకే ఏంటది? క్వశ్చనే డౌట్ ఉంది మ్యామ్. అవును చెప్పండి ఒకసారి. Debridement for subcutaneous tissue is belongs to which code? అది నేను ఇప్పుడు కోడ్ ఉంటుంది. ఇప్పుడు కోడ్ ఉంది, కోడ్కి ఎటువంటి డిసీజ్ అదే ఆ కోడ్ ని యూజ్ చేయాలంటే ఎటువంటి డిసీజ్ వస్తే కోడ్ ని యూజ్ చేస్తాం కదా. అవును మ్యామ్. నేను ఫస్ట్ డిసీజ్ చెప్పాను. నేను ఏ పార్టీకి మనం డీబ్రైడ్మెంట్ చేస్తామో అని చెప్పేసా. దానికి మీరు కోడ్ ఇవ్వాలి. అంటే ఏ కోడ్కి సంబంధించింది నేను చెప్పాను అని. ఓకేనా? అదే మ్యామ్ క్వశ్చన్ హాస్పిటల్ debridement in the skin subcutaneous tissue muscles and fascia అని ఉంది మ్యామ్. Yes, ma'am. Muscle and fascia అని ఉంది. దానికి ఇది వేరే ఉంది. దానికి కోడ్ 11011 కదా మ్యామ్. 11011 11043 నా మ్యామ్. 11004, ma'am. 11004 ma'am. మ్యామ్ మీరు సబ్క్యూటేనియస్ టిష్యూ కి ఏ కోడ్ అనేసి అడిగారు మ్యామ్ క్వశ్చన్. ఎస్ మా. మ్యామ్ దానికి క్లారిటీ అని మేము కొంచెం మా ఇప్పుడు నేను సబ్క్యూటేనియస్ టిష్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఫస్ట్ కోడ్ సపోజ్ ఒక కోడ్ చూడండి నేను చెప్తున్నాను. డీబ్రైడ్మెంట్ లో ఫస్ట్ 11100 అని కోడ్ చూడండి. డీబ్రైడ్మెంట్ ఆఫ్ ఎక్స్టెంట్ ఆర్ ఇన్ఫెక్టెడ్ స్కిన్ అప్ టు 10% ఆఫ్ బాడీ సర్ఫేస్. ఓకేనా? దీంట్లో నేను ఎలా అడుగుతున్నాను, డీబ్రైడ్మెంట్ ఆఫ్ ఎక్స్టెంట్ 10% ఆఫ్ బాడీ సర్ఫేస్ అని క్లిక్ అనుకోండి. అప్పుడు మీరు 11000 అని కోడ్ ఇవ్వాలి. అంటే నేను డిసీజ్ అని చెప్పాను. మనం ఏ పార్టీకి ఏదొస్తే డీబ్రైడ్మెంట్ చేస్తామో అది చెప్పేసా. కాబట్టి నేను కోడ్ అడుగుతుంది కాబట్టి మీరు కోడ్ అనేది అక్కడ ఏ కోడ్ కి సంబంధించింది ఇది అని మీరు నోట్ చేయాలి. అదే మ్యామ్ క్వశ్చన్ డౌట్ ఉంది మ్యామ్. ఓకే 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 అమ్మా కంప్లీట్ అయిపోయినాయి క్వశ్చన్స్ అన్నీ. ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. చదవండి ఎవరో ఒక్కొక్క. In the fascia include epidermis for 35 square centimeters, ma'am. 35. ఓకే 11043 plus 11046 into 1, ma'am. ఓకే అంతే వచ్చింది మా ఆన్సర్. ఓకే అబ్బు చదువుతావా? Yes, ma'am. చదవండి. When a patient comes for debridement ఓకే in the bone include muscle and fascia for 40 square centimeters. ma'am. ఓకే Answer is 11044.11046. ఓకే ఆన్సర్
111044110447 ఇంటూ ఎంత? ఇంటూ 1 మ్యామ్. 1 2 2 మ్యామ్. 2. ఇప్పుడు నీకు ఎంత స్క్వేర్ అని ఇచ్చాను? ఒకసారి ఆగండి. ఎంత స్క్వేర్ అని చెప్పాను? 40 స్క్వేర్. 40. మా ఒకసారి ఆగండి. మా ఇక్కడ 40 స్క్వేర్ అంటే ఫస్ట్ మనం 40ని 220 సెట్స్ కింద తీసుకోవాలి. దాంట్లో 40లో ఒక సెట్ ఏమో 20, ఇంకో సెట్ 20 ఉంటది. ఫస్ట్ Yes. సెట్ కి మనం ప్రైమ్ అదే ఫస్ట్ కోడ్ ఇస్తాం. 110444 అని ఇచ్చాం. మిగతా ఇంకో 20 సెట్ ఉంది కదా, ఆ Yes, ma'am. సెట్ కి మనం యాడ్ అని కోడ్ అని ఇచ్చుకోవాలి. ఇంకా దానికి యాడ్ చేసేసింది ఏమీ లేదు. నార్మల్ గా 40 ఇచ్చింది, ఇంకా ఎక్స్ట్రా కూడా ఇవ్వలేదు కదా. Yes, అప్పుడు ma'am. మనం ఎటువంటి యాడ్ చేయనవసరం లేకుండా ఆ ఇంకో 20 సెట్ కి 11047 ఇంటూ 1. ఓకేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే మా థ్యాంక్ మా ఇంకా అయిపోయినాయి, ఇంకా ఉన్నాయా? ఇక్కడ 2 ఉన్నాయి మ్యామ్. చదవండి మా ఎవరికి. When a patient coming for the hospital debridement in the bone without include 50 square centimeters, ma'am. ఓకే 50. Answer is 50 square centimeters. ఓకే చదవండి. 11044.11047 into 2, ma'am. ఓకే ఆన్సర్ అదే వచ్చింది మా అందరికి. Yes, ma'am. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. In the bone include muscle for 16 square centimeters, For ma'am. debridement in the bone and 11044 include plus muscle for 11047 into 2. ఇంటూ 2. ఓకే మా అందరికి అదే వచ్చింది ఆన్సర్. Ma'am, in the bone, bones include muscles. క్వశ్చన్ ఒక్క ఒకసారి చదవండి. ma'am, ఇంకోసారి చదవాలా ma'am question? ఒకసారి చదవండి క్వశ్చన్ మళ్ళీ. A patient coming for hospital for debridement in the bones and include muscles for 60 square centimeters. 60. ఓకే ఆన్సర్ ఏమొచ్చింది? 11044.11047 ఇంటూ 1. 47 ఇంటూ 2. ఆన్సర్ Two, ma'am. అందరికి. Yes, Yes, ma'am. అబ్బు, మీకు, జయశ్రీ, హరీష్. ఎస్ మ్యామ్, అదే వచ్చింది. ఓకే అర్థమైందమ్మా మీకు? అదే కొత్త అదే మీకు అబ్బు Yes, ఎలా ma'am. కోడింగ్ ఇవ్వాలి. మీకు అర్థం అవ్వకపోతే ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చేసుకురండి. సరేనా? ఓకే మ్యామ్. ఓకేనా మా ఇక్కడ వరకు కంప్లీట్ అయింది కదా? Yes, ma'am. అందరూ చేశారు కదమ్మా ఆన్సర్స్ అన్ని, లేకపోతే ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు నోట్ చేసుకుంటున్నారా? No, ma'am. చేసాం. No, ma'am, చేసినాం ma'am. ఓకే మొన్న అటెండెన్స్ చేసింటే కాల్ కట్ అయిపోతుంది మ్యామ్, మళ్ళీ రావడం కూడా లేదు. అవునా? ఓకే ఈసారి లాస్ట్ లో ఇస్తాను, అప్పుడు వేయండి. ఓకేనా? ఓకే మ్యామ్. మా ఎక్స్ట్రా డే మీకు ఎక్కడ వరకు అయింది? డీబ్రెడ్మెంట్ కంప్లీట్ గా అయింది కదా? ఎస్ మ్యామ్. పెయిర్ ఆర్ కట్టింగ్. Yes, ma'am. Pairing and cutting heading పెట్టుకొని matter ఒకసారి రాసుకున్నాం. pairing or cutting explain చేస్తారా? మా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే మ్యామ్. ఓకే needed biopsy again. మళ్ళీ స్క్రీన్ షాట్ చేస్తున్నాను, ఫోటో అదే అది నోట్స్ రాసుకోండి మా. మ్యామ్ బయాప్సీ రాసుకోవాలా మ్యామ్? ఎస్ మా బయాప్సీ రాసుకోవాలి. మ్యామ్ టోటల్ రాయాలా మ్యామ్ మ్యాటర్? ఎస్ మా. ఈ పేర వరకు నోట్ చేసుకోండి. నేను ఫస్ట్ పేరింగ్ అండ్ కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఇది మిగతాది కూడా కంటిన్యూ చేద్దరు. ఓకేనా? అయిపోయింది మేడం, కంప్లీట్ అయిపోయింది. మ్యామ్ అంతా లాస్ట్ వరకు వద్దా మ్యామ్? నోట్ చేసుకుందరు. ఫస్ట్ పేరింగ్ అండ్ కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
ఫస్ట్ పేరింగ్ అండ్ కటింగ్ చూడండి అందరూ కూడా. నెక్స్ట్ ది కంటిన్యూ చేద్దరు. ఫస్ట్ పేరింగ్ అండ్ కటింగ్ చూడండి. మా పేరింగ్ అండ్ కటింగ్ అంటే ఏంటంటే మన స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ లేయర్ ని మొత్తం తీసివేయడం. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకి ఒక ప్లేస్ లో బాగా బిరుసుగా ఉంటుంది స్కిన్, లేకపోతే అక్కడ ఏదైనా ఇంజురీ జరిగింది అనుకోండి, అక్కడ కట్ చేస్తారు. ఓకేనా, మనం ఎక్కడ వరకు మనకి ఇదే ఎక్కడ వరకు తీసేయాల స్కిన్ ని అక్కడ వరకు కూడా మార్క్ చేసి కట్ చేస్తారు. అలా కట్ చేసి తీసేయడం మనం పేరింగ్ అండ్ కటింగ్ అని అంటాం. ఓకేనా, ఈ పేరింగ్ అండ్ కటింగ్ లో ఫస్ట్ ఎటువంటి యాడింగ్ కోడ్స్ అనేవి ఉండవు. ఓకేనా, పేరింగ్ అండ్ కటింగ్ లో ఎటువంటివి యాడింగ్ కోడ్స్ అంటే ఏంటి, సపోజ్ డీబ్రెడ్మెంట్ చూడండి, ఫస్ట్ ఏదైనా ఒక 10% సింగిల్ లీజన్ కాబట్టి ఫస్ట్ కోడ్ ఇస్తాం, 1110 అని కోడ్ ఇస్తాం. అలా కాకుండా మనము యాడింగ్ కోడ్ అంటే ఏంటి, 20% 30% అయినప్పుడు మనం యాడింగ్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, నెక్స్ట్ కోడ్. అలా ఇవ్వడం జరగదు. ఓన్లీ దీనికి ఎక్కడ వరకు ఉంటుందో మనం నోట్ చేసి అక్కడ వరకు మాత్రమే ఉంటుంది. ఓకేనా, కోడింగ్ ఇవ్వడం అనేది. ఓకేనా, వీటికి మనం ఎటువంటి యాడింగ్ కోడ్ అనేది ఇవ్వడం అవసరం లేదు. పేరింగ్ అండ్ కటింగ్ అంటే మన స్కిన్ పైన ఒక లేయర్ ని తీసివేయడం మనం పేరింగ్ అండ్ కటింగ్ అంటాం. ఓకేనా, దీంట్లో 1 సపోజ్ చూడండి 10005 అని కోడ్ ఉంది, కోడ్ అనేది ఉంది. ఇది ఓన్లీ సింగిల్ లీజన్. మనం ఇప్పుడు మన స్కిన్ కి పేరింగ్ అండ్ కటింగ్ చేసినప్పుడు ఓన్లీ సింగిల్ లీజన్ అని చెప్పినప్పుడు మాత్రం మనం 11055 అని కోడ్ ఇవ్వాలి. అది కాకుండా 2 to 4 లీజన్స్ ఉన్నది అనుకోండి, హలో 2 to 4 అనే లీజన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు 11056 అనే కోడ్ ఇస్తాం. ఓకేనా, అలా కాకుండా మోర్ దెన్ అంటే ఏంటి, 11057 అని కోడ్ ఎలా ఇస్తాం. మోర్ దెన్ అంటే ఏంటి, 24 అంటే 2 to 4 కాకుండా ఇంకా ఎక్కువ అంటే 4 కన్నా ఎక్కువ లీజన్స్ ఉంటాయి, మనము 2 to 4 అనే 11057 అని కోడ్ అనేది ఇస్తాం. ఓకేనా, అర్థమైందా? ఓకే మేడం. అబ్బు, జయశ్రీ, అర్థమైంది. శిరీష, సపోజ్ కోడ్ ఇస్తాను చెప్పండి. సారీ, ఒక మెజర్మెంట్ ఇస్తాం. when a patient coming for to hospital for pairing and cutting for 2.3 lesions. Madam, 11056. 11056 ma'am. Okay. Okay. 4 అయితే 57. ఎవరు 56 ఎవరు 57 మా? 567. ఓకే, 11056 అనేది వస్తుంది. ఎందుకంటే మనం 4 కన్నా మోర్ దెన్ అంటే 4 కన్నా అంటే ఎలాగా 4.1 వచ్చినప్పుడు మనం 11057 అని కోడ్ ఇచ్చుకోవాలి. అలా కాకుండా 4 అనేది వస్తే మాత్రం మనం 11056 అని కోడ్ ఇవ్వాలి. అలా కాకుండా 7 ఇస్తే 7 లీజన్స్ అయితే 57 ma'am. ఓకే, అర్థమైంది కదా? Yes ma'am. ఓకే, క్వశ్చన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి వీటికి. మా కొంచెం మ్యూట్ చేయండి మా ప్లీజ్. పేరింగ్ అండ్ కటింగ్ అని పెట్టుకోండి, క్వశ్చన్స్ ఇస్తాను. మ్యామ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ మొత్తం ఏది, బయోప్సియా? అవును మేడం. ఓకే, ఇక్కడ నుంచి నోట్ చేసుకోండి. మా ఇదంతా కూడాను బయోప్సీ అని మనం ఎక్స్ట్రా డే మనం చెప్పాం కదా, 5 నీడెడ్ ఎక్స్ప్రెషన్ బయోప్సీ ఎలా చేస్తామో సేమ్ అలాగే, కానీ దీంట్లో 3 types ఆఫ్ బయోప్సీస్ ఉంటాయి. ఓకేనా, ఇదంతా నోట్ చేసుకోండి. అంటే నోట్స్ ఇవ్వడానికి కుదరదు కాబట్టి నేను నోట్ చేసుకోమంటున్నాను. ఓకేనా, మా పేరింగ్ అండ్ కటింగ్ అంటే నార్మల్ గా మన స్కిన్ లేయర్స్ ఉంటాయి కదా, మన స్కిన్ లేయర్ అంటే పై లేయర్ ని రిమూవ్ చేయడం. అంటే ఏంటి, ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు కానీ ఏదైనా చర్మం బిరుసుగా ఉంటుంది కదా, అలాంటప్పుడు చాలా మంది రిమూవ్ చేస్తారు స్కిన్ ని. అలా రిమూవ్ చేయడాన్ని మనం పేరింగ్ అండ్ కటింగ్ అంటాం. చూడండి, టాంజెంటల్ బయాప్సీ
బయాప్సీ అంటే తెలిసిందే కదమ్మా. బయాప్సీ అంటే ఏంటి? ఇప్పుడు మన బాడీలో ఏదైనా రిమూవల్ చేయాలనుకుంటే బయాప్సీ అంటే మన బాడీలో ఏదైనా అంటే మన బాడీలో ఏదైనా సర్జరీస్ చేయాలనుకున్నా బయాప్సీ అంటే ఫస్ట్ మన బాడీలో ఏదైనా మనం ఏంటి సర్జరీస్ చేయాలి లేకపోతే రిమూవ్ చేయాలి, మన స్కిన్ లో ఉన్న దాన్ని ఏదైనా రిమూవ్ చేయాలి అనుకుంటే మనం ఫస్ట్ బయాప్సీ అనే దాన్ని యూజ్ చేస్తాం. బయాప్సీలో కూడా ఏమేమి ఉంటాయి? షేవింగ్ ఉంటుంది, పేరింగ్ అండ్ కటింగ్ ఉంటుంది, అండ్ నీడిల్ ఎస్పిరేషన్ బయాప్సీ ఉంటుంది. ఇంకా అదే విధంగా టాంజెంటల్ బయాప్సీ, పంచ్ బయాప్సీ, ఇన్సిషనల్ బయాప్సీ అనే 3 బయాప్సీస్ కూడా ఉంటాయి. ఓకేనా? మన బయాప్సీ అంటే ఫస్ట్ మన బాడీలో ఒక లేయర్ అంటే స్కిన్ లో ఉన్న లేయర్ ని రిమూవల్ చేయాలనుకుంటే ఈ బయాప్సీ అనే మెథడ్ ని యూజ్ చేస్తారు మోస్ట్. ఓకేనా? అదే విధంగా వీటిలో కూడా చాలా విధాలుగా యూజ్ చేస్తారు. ఎలా అంటే ఫస్ట్ మనం బాడీలో ఒక పార్ట్ దగ్గర ఉన్న స్కిన్ ని రిమూవ్ చేయాలంటే అక్కడ ఉన్న ఒక స్కిన్ ని ఫస్ట్ తీసుకుని దానితో వాళ్ళు టెస్ట్ చేస్తారు మైక్రోస్కోప్ లో. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక మార్క్ చేసుకుంటారు స్కిన్ పైన. అంటే ఏంటి? ఓకే, ఈ పార్ట్ దగ్గర తనకి ఇలా ఉంటుంది, ఈ బయాప్సీ చేయాలి కాబట్టి ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి మెజర్మెంట్స్ తీసుకుని ఆ ప్లేస్ లో మార్క్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అలా మార్క్ చేసిన తర్వాత వాళ్ళు ఏ మెథడ్ యూజ్ చేస్తారో ఆ మెథడ్ యూజ్ చేస్తూ మనకి బయాప్సీ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, మా అర్థమైందా? Yes, ma'am. ఎస్ మ్యామ్. బయాప్సీ అంటే ఎక్స్ట్రా మనం విన్నాం కదా, ఒక నీడిల్ ఎస్పిరేషన్ బయాప్సీ అన్నాం. నీడిల్ ఎస్పిరేషన్ బయాప్సీ అంటే ఒక నీడిల్ ద్వారా మనకి బయాప్సీ చేస్తారు. అదే విధంగా షేవింగ్ చేస్తారు, పేరింగ్ అండ్ కటింగ్ చేస్తారు, ఇంకా ఎక్సిషన్, బినైన్, మ్యాలిగ్నెంట్, ఇంకా చాలా ఉంటాయి. వాటిని యూజ్ చేస్తూ మన బయాప్సీ అంటే మన బాడీలో ఒక స్కిన్ లేయర్ ని రిమూవ్ చేయడం మనం బయాప్సీ అంటాం. ఓకేనా? మా న్యూ బ్యాచ్ వాళ్ళు వచ్చారు కదా, సప్తగిరి కాలేజ్ వాళ్ళు. యాక్చువల్లీ మీకు ఎక్కడి వరకు చెప్పాను నేను? ఫైన్ నీడిల్ ఎస్పిరేషన్ బయాప్సీ అనే టాపిక్ చెప్పాను కాబట్టి అక్కడ నుంచి మీకు కంటిన్యూ చేస్తాను. చూడండి మా. మేడం కొద్దిగా ఉండండి మేడం, ఒక 2 లైన్లు మేడం. స్క్రీన్ షాట్ తీసుకోరంగన్న. ఓకే మేడం, థ్యాంక్స్. అంటే వీరికి టైం అవుతుంది కదా, వీళ్ళు అర్థం చేసుకోవాలి. సర్లే మేడం. మా ఇంకెవరైనా ఉన్నారా రాయవలసిన వాళ్ళు? ప్రొసీజర్ కాడికి కదా మేడం? ఎస్ మా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మా, థ్యాంక్ యూ. మా క్వశ్చన్స్ ఇస్తాను, ఉండండి. ఓకేనా? ఓకే, నోట్ చేసేసుకోండి క్వశ్చన్స్ కూడా పేరింగ్ కటింగ్ కోసం. నోట్ చేసుకుని మిగిలిన వాళ్ళందరూ కూడా లెఫ్ట్ అయిపోండి. ఎవరైతే వినారో క్లాస్ అనే వాళ్ళు ఉండండి. ఓకేనా? వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిస్తా. When a patient coming to hospital for cutting in the arms for 3 lesions. మ్యామ్ క్వశ్చన్ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి మ్యామ్. When a patient ఓకే మ్యామ్. when a patient coming to hospital ఓకే మ్యామ్. for excision, sorry, for cutting in the arms in the arms. ma'am. Yes ma, arms for 3 lesions. for 2 na ma'am. 3 lesions. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే మా, నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. when a patient సేమ్ క్వశ్చన్ కానీ లీజన్స్ మారుతాయి. చెప్పండి మేడం. 9 lesions ma. When a patient coming to hospital for cutting in the arms for 5 lesions. ఎన్ని క్వశ్చన్స్ అయినాయి మా? 3 ma'am.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. When a patient coming to hospital for cutting in the arms ఓకే, ఒక నిమిషం ఆగండి. for 4.5. 4.5 lesions madam. Yes ma. Okay madam. Fifth question చెప్పండి మేడం. Okay, when a patient when a patient coming for to hospital, పార్ట్ 1 కి 5 ఫిఫ్త్ 1 కి కూడా 5 Sorry. ఏనా మ్యామ్? 5 చెప్పినారు మ్యామ్. థర్డ్ దానికి ఏం చెప్పాను మీకు? థర్డ్ కి 5 థర్డ్ వన్ 5 రీజన్స్ చెప్పినారు. ఫిఫ్త్ క్వశ్చన్ కి 5 reasons. ఓకే, ఈ ఫిఫ్త్ క్వశ్చన్ కి 5.7 లీజన్స్ తీసుకోండి. ఓకే ఓకే మ్యామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 1 లీజన్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. మా నెక్స్ట్ క్వశ్చన్ మా 1 లీజన్ అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే మ్యామ్, క్వశ్చన్స్ కొంచెం రిపీట్ చేస్తారా? వెన్ ఏ పేషెంట్ మా సేమ్ క్వశ్చన్ కానీ ఏంటంటే ఫస్ట్ చెప్పండి మ్యామ్. వెన్ ఏ పేషెంట్ కమింగ్ ఫర్ టు హాస్పిటల్ ఫర్ కటింగ్ ఇన్ ది ఆర్మ్స్ ఫర్ మా లీజన్స్ అని చెప్పాను మా ఫస్ట్ క్వశ్చన్ కి 3 మ్యామ్. 3 రీజన్స్. 3 లీజన్స్. సెకండ్ క్వశ్చన్ మ్యామ్, ఎన్ని రీజన్స్? మా సెకండ్ క్వశ్చన్ 9 లీజన్సా? ఓకే, ఏం చెప్పినారు మేడం? 9 రీజన్స్ మ్యామ్. ఓకే మా అందరు కూడా నోట్ చేసుకున్నారు కదా? Yes, నన్ను ma'am. నోట్ చేసుకున్న వాళ్ళు ఎస్ మా ఓకే మ్యామ్. నోట్ చేసుకున్న వాళ్ళు లెఫ్ట్ అవ్వండి. సప్తగిరి కాలేజ్ వాళ్ళు ఇంకా న్యూగా యాడ్ అయిన వాళ్ళు మాత్రమే ఉండండి. ఓకేనా మేడం? 6 క్వశ్చన్స్ చాలా మేడం. 6 చెప్పినారు కదా మేడం? 6 చెప్పాను మరి 5 చెప్పానేమో. 6 చెప్పాను. 6 మేడం. ఒక 6 ఏమా మేము లెఫ్ట్ అవ్వచ్చా మేడం? మేము అవ్వచ్చు మా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మా, థ్యాంక్ యూ మ్యామ్. అటెండెన్స్ లింక్ ఒకసారి షేర్ చేయండి మ్యామ్. నేను అటెండెన్స్ వేయలేదు. ఓకే మళ్ళీ మ్యామ్ ఉందిలేండి మ్యామ్. పేరింగ్ అండ్ కటింగ్ నోట్స్ అడిగారు, చూడండి ఒకసారి. మా ఇక్కడ చూడండి, మా సప్తగిరి కాలేజ్ వాళ్ళు ఉన్నారా? Yes, ma'am. ఓకే, రచన ఉన్నావా? రచన మా ఇక్కడ చూడండి. ఎక్స్ట్రా మీకు బయాప్సీ అని చెప్పాను కదా. బయాప్సీ అంటే ఏంటి మా? Ma'am, biopsy. ఫైన్ నీడిల్ ఎస్పిరేషన్ బయాప్సీ అంటే చెప్తున్నాను, మళ్ళీ వినండి. మా ఈ లాస్ట్ అండ్ ఫైనల్ మా ఇంకెవరు యాడ్ అయినా కూడా చెప్పను, సరేనా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే యాడ్ అవ్వమని చెప్పండి. Yes, ma'am. ఫైన్ నీడిల్ ఎస్పిరేషన్ బయాప్సీ అంటే మన బాడీలో సెల్స్ అనేవి ఒకే దిక్కున ఏంటి ఫామ్ అవుతూ ఉంటాయి. ఫామ్ అయ్యి అక్కడ ఒక ట్యూమర్ లాంటిది లేకపోతే ఒక వాపు లాంటిది క్రియేట్ చేస్తాయి. ఆ ప్లేస్ లో క్రియేట్ చేయడం వల్ల మనకి ఆ ప్లేస్ అంతా కూడా, ఆ పార్ట్ అంతా కూడా పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా?
అలా రావడం వల్ల ఏమవుతుంది, మనకి ఇంకా హ్యాండ్ బరువుగా ఉండడం అలాంటివి జరుగుతుంది. అప్పుడు ఈ ఫైన్ నీడల్ ఎస్పిరేషన్ బయాప్సీ అనేది చేస్తారు. ఎలా చేస్తారంటే ఫస్ట్ 0.5 నుంచి 0.64 అనే మెజర్మెంట్స్ తో ఉన్న ఒక నీడల్ని తీసుకుని మన బాడీలోకి ఫస్ట్ ఆ నీడల్ని పంపుతారు. ఫస్ట్ మనం ఏ ప్లేస్ లో అయితే ఆ వాపు లాంటిది ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఒక మార్క్ చేస్తారు. ఆ మార్క్ చేసిన అంతా కూడా ఈ నీడల్ని పంపి గుచ్చుతూ ఉంటారు. అలా గుచ్చడం వల్ల ఆ ప్లేస్ లో ఉన్న సెల్స్ అనేవి ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న సెల్స్ ఉన్నాయి కదా, ఆ నీడల్ మళ్ళీ వెనక్కి తీసి ఆ నీడల్లో ఉన్న సెల్స్ ని మైక్రోస్కోప్ లో పెట్టి టెస్ట్ చేస్తారు. ఓకేనా, అలా టెస్ట్ చేయడం వల్ల ఓకే ఆ వాపు ఎందుకు వచ్చింది, ఓకేనా, ఆ ట్యూమర్ ఎందుకు వచ్చింది, దాంట్లో ఎటువంటి వైరస్ ఉంది, అవన్నీ కూడా మైక్రోస్కోపిక్ ద్వారా మనకి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఎస్ మ్యామ్. అర్థమైందా ఫైన్ నీడల్ ఎక్స్ప్రెషన్ బయాప్సీ అంటే? ఎస్ మ్యామ్, అర్థమైంది మ్యామ్. అదే విధంగా ఈ ఫైన్ నీడల్ ఎక్స్ప్రెషన్ బయాప్సీ అనేది 1004 నుంచి 1004 నుంచి 10021 అనే వరకు కోడింగ్ యొక్క సిరీస్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఎస్ మ్యామ్. ఫైన్ నీడల్ ఎక్స్ప్రెషన్ బయాప్సీ అనే కోడ్ సిరీస్ అనేవి 1004 నుంచి 10021 అనే కోడ్ వరకు ఉంటాయి. ఎస్ ఓకేనా, మ్యామ్. ఈ బయాప్సీ అనేది ఒకే రోజు ఒకే పర్సన్ కి ఒక్కసారి మాత్రమే చేయడానికి మనం సింగిల్ లీజన్ లేకపోతే ఫస్ట్ లీజన్ అంటాం. ఓకేనా, సపోజ్ ma'am. ఒక పర్సన్ కి బయాప్సీ అని చేస్తున్నాం అనుకోండి, ఆ బయాప్సీ చేసినప్పుడు ఒక్కసారి చేసాం, అదే ఫస్ట్ టైం అదే లాస్ట్ టైం ఒక్కసారి చేస్తున్నాం కాబట్టి దాన్ని సింగిల్ లీజన్ అంటాం, లేకపోతే దాన్ని ఫస్ట్ లీజన్ అంటాం. అప్పుడు అలా చేస్తాం కదా, అలా చేయడం మనం ఏమంటాం, బయాప్సీ, సింగిల్ లీజన్ బయాప్సీ అంటాం. అలా కాకుండా ఒకే రోజు ఒక పర్సన్ కి 4-5 ప్లేసెస్ లో బయాప్సీ చేస్తే మనం యాడింగ్ కోడ్ అనేది ఇవ్వాలి. ఓకేనా, సపోజ్ ఒక పర్సన్ కి 3 టైమ్స్ బయాప్సీ చేసాం, 3 టైమ్స్ బయాప్సీ చేసినప్పుడు ఫస్ట్ 3 టైమ్స్ లో 1 టైం అనేది ఫస్ట్ లీజన్ ఇస్తాం. అంటే ఫస్ట్ బయాప్సీ ఎక్కడ చేసాము దానికి ఫస్ట్ కోడింగ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ ఇచ్చిన తర్వాత మనం మిగిలిన 2 కోడ్స్ కూడా మనం ఎలా ఇస్తామంటే యాడ్ అండ్ కోడ్ అనేది ఇస్తాం. ఎలా అంటే ఫస్ట్ లీజన్ డాట్ యాడ్ అండ్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు డీబ్రైడ్మెంట్ చేశారు కదా, ఫస్ట్ కోడ్ ఇచ్చిన తర్వాత ఏంటి యాడ్ అండ్ కోడ్ ఇచ్చారు కదా, అలాగే ఈ బయాప్సీ కూడా ఫస్ట్ కోడ్ ఇచ్చిన తర్వాత యాడింగ్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ కోడింగ్ చూడండి, 10021 అనే కోడ్ చూడండి, ఫైండ్ నీడల్ ఎస్పిరేషన్ బయాప్సీ వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్ ఫస్ట్ లీజన్ అంటే వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్ యూస్ చేస్తూ మనకి ఒక పర్సన్ కి బయాప్సీ చేశారు. అది కూడా ఏ కోడ్ ని యూస్ చేసి 10021 అనే కోడ్ ని యూస్ చేస్తూ ఫస్ట్ లీజన్ కింద బయాప్సీ చేశారు. అప్పుడు మనం ఏ కోడ్ ఇవ్వాలి, 10021 అనే కోడ్ ఇవ్వాలి. ఓకేనా, ఒక పర్సన్ కి వితౌట్ గైడ్ లైన్స్ తో ఫస్ట్ బయాప్సీ చేసినప్పుడు ఒక పర్సన్ కి ఒక్కసారి మాత్రమే బయాప్సీ చేశారు, దాన్ని మనం ఫస్ట్ లీజన్ అంటాం. అప్పుడు ఏ కోడ్ ఇస్తాం, వితౌట్ గైడ్ లైన్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి 10021 అని కోడ్ ఇస్తాం. సపోజ్ అలా కాదు, వితౌట్ గైడ్ లైన్స్ తోనే యాడ్ అంటే 4 టైమ్స్ బయాప్సీ చేశారు, అంటే ఏంటి 4 ప్లేసెస్ లో బయాప్సీ చేయడం జరిగింది. అప్పుడు ఏ కోడ్ ఇవ్వాలి, 10021.11104 మ్యామ్. సారీ 10004 అనే కోడ్ ఇవ్వాలి ఇంటూ 3. ఓకేనా, ఎలా అంటే ఇప్పుడు మనం కోడ్ అనేది ఇస్తున్నాం కదా, వితౌట్ గైడ్ లైన్స్ అని చెప్పాడు. ఓకే, 4 ప్లేసెస్ లో బయాప్సీ చేస్తారు కాబట్టి 4 టైమ్స్. ఓకే, ఇప్పుడు కోడ్ ఎలా ఇవ్వాలి, 10021 డాట్ యాడ్ అండ్ కోడ్ ఇవ్వాలి. ఇప్పుడు ప్లస్ అనేది ఉంది చూసారా, +10004, అప్పుడు ఈ కోడ్ ఇవ్వాలి 10021 డాట్ 1004 ఇంటూ 3. ఓకేనా, ఓకే మ్యామ్. ఇంటూ 3 అని కోడ్ ఇవ్వాలి. అర్థమైందా? ఎస్ మ్యామ్. నీలిమ, అబ్బు, బారు, దేవిక, మీకు మీరందరూ కూడా సప్తగిరి కాలేజేనా? సప్తగిరి కాలేజేనా మీరంతా? లేదు మేడం, కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు. కాలేజ్ కూడా ఉన్నాను. ఓకే, ఎస్కేఆర్ కాలేజ్ వాళ్ళ. కీర్తి ఉన్నావా? ఎస్ మ్యామ్ ఉన్నాను. అర్థమైందమ్మా మీకు?
అర్థమైంది మ్యామ్. మా మీకు మిగిలిన వాళ్ళందరికీ కూడా అర్థమైందా? ఓకే. ఇప్పుడు వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్ యూస్ చేస్తే ఏ కోడ్స్ యూస్ చేయొచ్చు? మనం 10021 అండ్ యాడింగ్ కోడ్ 10004 అనే కోడ్ ఇచ్చాం. ఓకేనా? సపోజ్ మీకు ఒక క్వశ్చన్ ఇస్తానమ్మా, చెప్పండి దానికి. వెన్ ఏ పేషెంట్ కమింగ్ ఫర్ టు హాస్పిటల్ ఫర్ biopsy in the without imaging guidelines for 6 lesions. For 6 lesions, ma. 10021.10004 into 5 మ్యామ్. ఓకే మా అందరు కరెక్ట్ అన్న ఇది. మళ్ళీ చెప్పండి మా సార్ ఆన్సర్. మ్యామ్ 100 10021.10004 into 5 మ్యామ్. ఓకే అబ్బు బారు మా అందరికి కరెక్ట్ అనే ఆన్సర్. ఇంకెవరైనా చేంజెస్ ఉన్నాయి దీంట్లో? నీలిమ, హలో, జయశ్రీ కరెక్టేనా ఆన్సర్ ఇది? జయశ్రీ ఓకే మా కరెక్టే మా. కీర్తి మా అందరికి అర్థమైంది కదా? ఏదైనా మనం ఎగ్జాంపుల్ గా చెప్పాను కదమ్మా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీకు అర్థం అవ్వదు మళ్ళీ చెప్పండి నాకు. అడిగినప్పుడు కూడా ఆన్సర్స్ ఇవ్వండి మా. కొంచెం ఎవరు కూడా ఇవ్వడం లేదు నాకు. అబ్బు అర్థమైందా మీకు? ఎస్ మ్యామ్, అర్థమైంది మ్యామ్. అదే విధంగా నెక్స్ట్ చూడండి, ఇక్కడ అల్ట్రాసౌండ్స్ గైడ్ లైన్స్ యూస్ చేస్తూ అంటారు చూడండి. ఫైన్ అంటే 10005 అనే కోడ్ చూడండి. ఫైన్ నీడిల్ ఎస్పిరేషన్ బయాప్సీ ఇంక్లూడింగ్ అల్ట్రాసౌండ్స్ గైడ్ లైన్స్ ఫస్ట్ లీజన్ అంటే చూడండి, ఇక్కడ ఫైన్ నీడిల్ ఎస్పిరేషన్ బయాప్సీ అనేది అల్ట్రాసౌండ్స్ అనే దాన్ని ఇంక్లూడ్ చేస్తూ బయాప్సీ చేస్తాం అనుకోండి, అప్పుడు 10005 అనే కోడ్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే మ్యామ్. అదే విధంగా యాడ్ అండ్ కోడ్ ఎలా ఇస్తాము? 10006 అనేది కోడ్ ఇస్తాం. ఓకేనా? ఎస్ మ్యామ్. సపోజ్ ఇప్పుడు చూడండి, వెన్ ఏ పేషెంట్ కమింగ్ ఫర్ టు హాస్పిటల్ ఫర్ biopsy in the and ultrasounds guidelines for 3 lesions. 10004.135 into 2. సారీ సరిగ్గా చూడండి మా సారీ. అబ్బో Ma'am, సరిగ్గా చూడు. Yes ma'am. 10005 ఓకే dot 10006 ఓకే into 2 ma'am. ఓకే అర్థమైంది. ఎక్కడ రాంగ్ చెప్పావు నువ్వు? ఫస్ట్ 4 చెప్పావు. Yes ma'am, first లో 4 చెప్పాను. ఓకే ఇంతేమా. ఇంట్లో అంటే అల్ట్రాసౌండ్స్ గైడ్ లైన్స్ అనేవి కూడా ఇలాగే యూస్ చేస్తాం. సేమ్ మెథడ్, కానీ ఏంటంటే ఒక్కొక్క కోడ్కి ఏ గైడ్ లైన్స్ యూస్ చేస్తున్నాము అనేది గుర్తుంచుకోవాలి మీకు. ఓకేనా? ఓకే మ్యామ్. నెక్స్ట్ చూడండి మా, అర్థమైందా కీర్తి? అర్థమైంది. ఓకే మీ వాళ్ళకి అర్థమైందంటమ్మా. అర్థమైందా లేదా? ఎవరు మాట్లాడడం లేదు, రెస్పాండ్ అవ్వడం లేదు. నెక్స్ట్ చూడండి 10007 అనే కోడ్ చూడండి. ఫైన్ నీడెడ్ ఎస్పిరేషన్ బయాప్సీ ఇంక్లూడింగ్ ఫ్లోరోస్కోపిక్ గైడ్ లైన్స్ ఫస్ట్ లీజన్ అంటే ఏంటి? ఫ్లోరోస్కోపిక్ గైడ్ లైన్స్ యూస్ చేసి ఎవరైనా బయాప్సీ చేస్తారనుకోండి, అప్పుడు మనం 10007 అనే కోడ్ ఇవ్వాలి. ఓకేనా? ఎస్ మ్యామ్. మా ఇక్కడ వరకు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. బాక్స్ ఉంది చూసారా, సిపిటి చేంజెస్ అని, అవి ఏమి కూడా నోట్ చేయని అవసరం లేదు. ఓకేనా? ఓకే మ్యామ్. అదే విధంగా +10004 చూడండి. యూజ్ 10004 ఇన్ కంజంక్షన్ విత్ 10021. దీన్ని నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఉన్నదాన్ని మనం నోట్ చేసుకోవచ్చు. ఓన్లీ పైన యారో మార్క్స్ లో ఉన్న వాటిని మాత్రం నోట్ చేసుకునే అవసరం లేదు. ఓకే మ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి,
అక్కడ 10007 అనేది ఫ్లోరోస్కోపిక్ యూస్ చేస్తూ చెప్తున్నాడు కదా. అదే విధంగా ఇక్కడ యాడ్ అండ్ కోడ్ చూడండి, +10008 అనే దాన్ని యూస్ చేస్తూ మనం ఫ్లోరోస్కోపిక్ దానికి కోడింగ్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? ఎస్ మ్యామ్. అదే విధంగా 10009 చూడండి, ఇంక్లూడింగ్ సిటీ గైడ్ లైన్స్ యూస్ చేస్తూ మనం ఏదైనా బయాప్సీ చేయాలనుకోండి, అప్పుడు మనం 10009 అని కోడ్ ఇస్తాం. దీనికి యాడ్ అండ్ కోడ్ అంటే ఏంటి, 10010 అనే కోడ్ ని యాడ్ అండ్ కోడ్ అని అంటాం. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. తర్వాత చూడండి, ఇక్కడ 10011 అనే కోడ్ అనేది ఇంక్లూడింగ్ ఎంఆర్ గైడ్ లైన్స్ యూస్ చేసి మనం బయాప్సీ చేస్తే ఫస్ట్ లీజన్ అండ్ సింగిల్ లీజన్ కి మనం 10011 అనే కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా 10012 అనే కోడ్ అనేది ఎంఆర్ గైడ్ లైన్స్ యూస్ చేస్తూ అబోవ్ లీజన్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ లీజన్స్ అంటే ఎక్కువ ప్లేసెస్ లో మనం బయాప్సీ చేస్తే మనము ఈ కోడ్ అనేది ఇస్తాం, 10012 అని కోడ్ ఇస్తాం. ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే మా, ఇక్కడ వరకు మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు క్వశ్చన్స్ ఇస్తాను. ఓకేనా? ఎస్ మ్యామ్. మా మీ అందరికి అర్థమైందా? అని చెప్పుకుంటూ వెళ్తున్నా, మీరు ఏమీ రెస్పాండ్ అవుతలేదు. అర్థమైంది మ్యామ్. రాజేష్ చెప్పండి మ్యామ్. హలో, అర్థమైందమ్మా మీకు? అర్థమైంది మ్యామ్. టాపిక్ నేమ్ ఇది సర్జరీలో ఫైన్ నీడల్ ఎస్పిరేషన్ బయాప్సీ. కంప్లీట్ మ్యామ్. ఓకే, మా క్వశ్చన్స్ ఏమైనా నోట్ చేస్తారా? చెప్పండి మ్యామ్. వెన్ ఏ పేషెంట్, మా అందరికి కంప్లీట్ అయిందా? పేజ్ స్క్రీన్ షాట్స్ తీసుకున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, వెన్ ఏ పేషెంట్ మా టైప్ చేయాలా? చెప్పండి మ్యామ్, నోట్ చేసుకుంటున్నాం. మా ఈసారికి నోట్ చేయండి, మా టైప్ చేయలేను నేను. వెన్ ఏ పేషెంట్ కమింగ్ ఫర్ టు హాస్పిటల్ for biopsy, in the without guidelines in 2 lesions. సురేంద్ర, ఏ కాలేజ్ మా మీరు? శ్రీ విద్యానికేతన్ కాలేజ్ మ్యామ్. శ్రీ విద్యానికేతన్ కాలేజ్. ఎస్ మ్యామ్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు దీంట్లో? ఉన్నారు మేడం. రాజు, రామ్మోహన్, ప్రేమ్ రాజ్. ఓకే, నోట్ చేస్తున్నారా మీరు? స్క్రీన్ షాట్ తీసుకోండి. క్వశ్చన్స్ కూడా స్క్రీన్ షాట్స్ తీస్తున్నారా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి మ్యామ్. ఓకే, వెన్ ఏ పేషెంట్ కమింగ్ ఫర్ టు హాస్పిటల్, మా సేమ్ క్వశ్చన్ ఉంటుంది, వితౌట్ గైడ్ లైన్స్, కానీ అక్కడ లీజన్స్ అనేవి 11 లీజన్స్. ఓకే మ్యామ్. కంప్లీట్ మ్యామ్. మా సేమ్ క్వశ్చన్, కానీ ఏంటంటే వితౌట్ గైడ్ లైన్స్ కాడ అల్ట్రాసౌండ్స్ గైడ్ లైన్స్ అని పెట్టండి.
ఓకే మ్యామ్. వితౌట్ గైడ్ లైన్స్ కాడ అల్ట్రాసౌండ్స్ గైడ్ లైన్స్ పెట్టి దాని యొక్క లీజన్స్ అనేవి 1 లీజన్. ఓకే మ్యామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అల్ట్రాసౌండ్సే అక్కడ ma'am. 7 లీజన్స్ మా 7 లీజన్స్. ఓకే మ్యామ్. ఓకే, తర్వాత ఫ్లోరోస్కోపిక్ గైడ్ లైన్స్. అక్కడ 5 లీజన్స్. ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ ది సిటీ గైడ్ లైన్స్. సిటీ గైడ్ లైన్స్ ఓకే మ్యామ్. లీజన్స్ 15 లీజన్స్. ఓకే మ్యామ్. ఎంఆర్ గైడ్ లైన్స్ 23 లీజన్స్. ఓకేనా? ఎస్ మ్యామ్. ఓకే మా అందరికి కంప్లీట్ అయిందా? ఎస్ మ్యామ్. మా ఇంకెవరైనా నోట్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ ని అడగండి. ఓకేనా? ఓకే మా, థ్యాంక్ యూ. ఇంకా అర్థమైందా ఇక్కడ వరకు కూడా టాపిక్ అనేది? ఎస్ మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఓకే మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీకు థర్డ్ క్వశ్చన్ కి ఎన్ని లీజియన్స్ మ్యామ్? థర్డ్ క్వశ్చన్ కి ఎన్ని లీజన్స్ మా అబ్బు? మ్యామ్ 1 లీజన్ మ్యామ్. 1 లీజన్ మా. మ్యామ్ నెక్స్ట్ టాపిక్ ఇంటెగ్యుమెంటల్ సిస్టమ్ అది కోడ్స్ ఒకసారి నోట్స్ పెడతారా మ్యామ్? ఇంటిగ్యుమెంటల్ సిస్టమా? మీకు రేపటి క్లాస్ లో పెడతాను. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మా.